రంగారెడ్డి జిల్లా సేరింగంపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్ రిక్షా ఫ్లోర్స్ కాలనీలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని, రోడ్డు సగం వరకు తవ్వి అర్ధాంతరంగా వదిలేశారని నాయకుడు రవికుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాలనీలో కొంతమంది పెన్షన్ కి అప్లై చేసుకుని 2 ఏళ్లైనా ఇంతవరకు ఇవ్వలేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేదంటే మొన్న నేనే పోయి ఆన్లైన్లో ఎక్కించి వచ్చిన. ఇప్పటికి లేదు సార్, 4 ఏళ్ళు అవుతుంది. నేను ఇళ్ళలో పని చేసుకొని పిల్లల్ని సాధి ఆయన సాధి అసలు ఏమి హెల్ప్ లేదు సార్ మాకు. మాకంటే ఏం హెల్ప్ లేదు. ఇక ముగ్గురు, 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. అప్పుడు డాడీ ఉన్నప్పుడే ఎమ్మెల్యే అది హాస్టల్కి ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తే నేను తీసుకొని పోయి పిల్లల్ని జాయిన్ చేసిన. రాజధాని సార్తో కూడా ఆ బాబుతో మాట్లాడి జాయిన్ చేసిన. డాడీ మాట్లాడిండు. ఆమె ఇళ్ళల్లో పని చేస్తుంది. అప్పుడు నేను తిరిగి చేయించిన. ఈయనకు ఆయన 4 ఏళ్ళ నుండి మనం చెప్పినట్టు అమ్మాయి ఏం చేయరు. టీఆర్ఎస్ వాళ్ళు అయిపోయింది.